ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం వద్ద అయితే ఇంకా టెన్షన్ వాతావరణమే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాత్రి తిరుపతి నుంచి తన నివాసానికి చేరుకొని ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా జోగి రమేష్ క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఈ పరిణామాల అనంతరం అయితే ఈరోజు మార్నింగ్ జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పని భావించారు. అయితే పోలీసులు నమోదు చేసినటువంటి కేసు కారణంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. దీంతో జోగి రమేష్ ప్రస్తుతం అయితే తన నివాసంలోనే కాదు, ఎవరికి అందుబాటులో ప్రస్తుతం అయితే లేరు. ప్రస్తుతం మనం నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఒకవైపు కార్యకర్తలు జోగి రమేష్ను కలిసేందుకు వచ్చినప్పటికీ కూడా ఆయన నివాసంలో లేరంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. మరోవైపు పోలీసులు ఏ క్షణమైనా కానీ జోగి రమేష్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు టీడీపీ ఇటు వైసీపీ కార్యకర్తల మీద కూడా ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. మరోవైపు మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ మీద కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. మనం ఆ ఎఫ్ఐఆర్ను కూడా చూసినట్లయితే కనుక 196 353 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకొని అయితే ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ను అరెస్ట్ చేసేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం జోగి రమేష్ కూడా అందుబాటులో లేకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నివాసం వద్ద అయితే ఒక ప్రశాంత వాతావరణమే కొనసాగుతుంది. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది మొత్తం కూడా భద్రతను కట్టుదిట్టం చేసి మొత్తం కూడా అంతా పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జోగి రమేష్ అయితే ఇంట్లో అందుబాటులో లేరన్న సమాచారం అయితే మనకు తెలుసు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది.